తినాలి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు అన్నం తింటున్నాడని నేనైతే తింటలేడు. మధ్యాహ్నం లేట్గా తిన్నా కదా, అందుకే అక్కడ లేదు. ఇతను చెప్పి హాయ్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు వచ్చిన పని నుంచి వెళ్ళి అన్నం తింటున్నాను. ఆకలిస్తుంది. ఇక మానేమో ఇక పుదీనా చట్నీ చేసిన, మళ్ళానేమో ఇక్కడ చిక్కుడు గింజలు అండి. చిక్కుడు గింజలు తెచ్చి చాలా రోజులు ఆకు తెచ్చిండే, ఊరికేదే తెచ్చిండే మా పెద్దక్కతోటి. అయితే ఏమైనాయి, దీంట్లో పురుగులు వచ్చి సగం ఏమంటే పెట్టింది, కొన్ని జల్లేసిన బాగాలేవు. గిన్నెలో గిన్నె పోయినాయి, గిన్నె బాగుండాయి. అయితే ఇక చిక్కుడు గింజల కూర చేసిన అండి. ఉడకనే లేదు, ఎంతసేపు అయింది, ఇది ఉడకలే, చాలాసేపు అయింది. ఇక ఉడికిదిగా చిక్కుడు గింజల కూర చేసిన. ఇప్పుడేమో చిక్కుడు గింజల కూర, మధ్యాహ్నం ఏమో పుదీనా చట్నీ చేసిన. మరి ఇంకేముండదు, అది వేసుకో, కొద్దిగా ఇది వేసుకో. పుదీనా చట్నీ తినాలే, మంచిది, కొద్దిగా వేసుకో. వద్దు వద్దు, రెండు వేసుకొని తినాలి. చట్నీ రాత్రి కారం ఉండదు, కూడా వేసుకో. కారం అంటే కారం ఉండదు, అది మాత్రం పుదీనా రాత్రి కారం మాత్రం చాలా కారం రెండు తినది. బాగుంది నాన్న, నేను తిన్నా ఇంతకుముందు. తింటావు? అది బాగుంది. అది జర కారం ఉంది కానీ మాత్రం టేస్ట్ మాత్రం బాగా వచ్చిందండి. అది ఒట్టి మిరపకాయలు వేసిన, ఒట్టి మిరపకాయలు, కొంచెం ధనియాలు, కొంచెము పల్లీలు, కొంచెం నువ్వులు అన్నీ వేసిన కదా, టేస్ట్ వచ్చింది. కానీ అవి కారం మిరపకాయలు చాలా కారం ఉన్నాయండి. ఎంత కారం ఉన్నాయంటే అంత కారం ఉన్నాయి అవి, అందుకని చాలా కారం అయిపోయింది అది. కానీ బాగుంది. పల్లీలు గిన్నె వేసినా, నువ్వులు గిన్నె వేసిన టేస్ట్లేనా జర ఇదైంది, ఖరాబ్ కాలేదు, బాగుంది. అదే నేను గిట్ట మధ్యాహ్నం అది వేసుకున్నా, ఇది కొత్తిమీర పుదీనా ఇది వేసుకొని తిన్నాం. అది ఉంది ఇప్పుడు గిట్ట తిన్నాం. ఎవ్వరు తినలేదు. అన్నం వండినాం చూడండి, ఇంత అన్నం ఉంది. ఇంకా మా పిల్లలు ఎవ్వరు తినలేదు, తింటున్నారు. ఇక ఇప్పుడు తినేసి, నేనైతే అప్పుడు లేట్గా తిన్నా కదా నేను గిట్ట అప్పుడు, అందుకని ఆకలి కొంచెంసేపు అయినాక తింటాం. పిల్లలకి ఇప్పుడు ఫస్ట్ ఇతనే తినేది. ఇతనికి మాత్రం టైంకి టైం కావాలండి అన్నం, పొద్దుగాల సాయంత్రం రాత్రికి. ఇంకా తర్వాత తిన్నాడంటే నిద్ర వస్తుంది. ఇప్పుడు ఇక నేను లైవ్ పెడతా ఉండాలి, ఎందుకంటే నిద్రపోతాడు. అన్నం తింటే తొందరగా నిద్రపోతాడు, అతనికి నిద్ర వస్తుంది అన్నం తినగానే. పండుకొని లేక అది కాక పనిపోయింది కదా, ఈరోజు పనిపోయిందే. నేను మాత్రం 8:30కు పెడతా ఫ్రెండ్స్, లైవ్ పెడతా. 8:30కు లైవ్కి వస్తాను నేను, 8:30కు పెడతా. నిన్న పెట్టలేదండి, నిన్న అసలు లేదు, ఎందుకంటే నిన్న నేను అబ్బా నేను చెప్పే డైలాగ్ నాకే చెప్తున్నాడు. అవును, 8:30కు లైవ్ పెడతా, అందరు రండి మా లైవ్ చూడండి. ఇంకా ఇప్పుడైతే ఇది రండి. ఇంకా ఇప్పుడు మా చిన్న కూతురు ట్యూషన్ పోయింది. ఇలా పిల్లలు ఆడుకుంటున్నారు గల్లీలో. సప్పుడంటే సప్పుడా, ఎంత కలేదామంటే 9 గంటల దాకా ఆడతారు పిల్లలు. ఇలా మాతోటి పెద్ద బరువుతాం, మొత్తం మా పిల్లలే పెద్ద బరువుతారు. టపకాయలు వాళ్ళు కొడతారు, అవి వాళ్ళు కొడతారు. ఇక గల్లీలో పిల్లలు ఒర్లుకుంటూనే ఉంటారు, అందుకే సప్పుడు వస్తుందని అప్పటి నుంచి తీయలేదు నేను. నిన్న లైవ్ పెడదామంటే పెట్టలేదు. నేను గిట్ట కొంచెం అక్కడ పోయి అలసిపోయినట్లు అయిపోయింది అసలుకి. నిన్న కూర్చుని గిట్ట ఒప్పలేదండి, యా అందుకనే లైవే పెట్టలేదు. చాలా రోజులు అయిన నడవక నేను నిన్న అక్కడ పని ఉండే కొద్దిగా, ఇతని గిట్ట పని ఉన్నందుకు పెట్టలేదు. ఏదైనా వేసుకో. కొత్తిమీర పుదీనా కారం తింటే మంచిది ఒంటికి, తింటే తెలుసా. అదల్లా ఇదల్లా అనుకుంటాను. పచ్చి పులుసులు కారంలు పల్సగా ఉంటే బాగా తింటాడు చూడండి. అవే కావాలి, పల్స కూరలు కావాలి. అవి ఉంటే ఇష్టంగా తింటాడు. ఇట్లా గట్టి కూరలు ఉంటే ఏమైంది, పుండుకూర కారం లాగానే ఉంది కానీ బాగుంది. కొంచెం నేను అంత గట్టిగా చేసలేను, కొంచెం నిమ్మకాయ వేసి కొంచెం నీళ్ళు పోసి చేసిన, బాగానే వచ్చింది మంచిగా. మెల్లగా తిను. ఇదేదో ఇదేనా వేసుకో, ఇదేనా ఉడికినాయా. చిక్కుడు గింజలు మొత్తం ఉడికినాయి, చాలా సేపు దాకా ఉడకబెడితే కూడా ఉడికినాయండి, మంచిగానే ఉడికినాయి. ఎన్ని రోజులు అయినో ఇవి తెచ్చి, చాలా రోజులు అయితే తెచ్చి. ఎన్ని నెలలు అంటే 8 నెలలు అవుతుంది నేను తెచ్చి ఇంట్లో అయితే. మంచిగానే వస్తుంది. కూర గట్ట బాగా అయింది, మంచిగా అయింది. కూర గట్ట మంచిగా అయింది. 8 నెలలు అయినా నేను తెచ్చిపెట్టి, అందుకనే సగంలో సగం పురుగు పట్టింది. పురుగు పడుతుందంటే నిన్న చెత్త పైన ఎండకేసింది మాతోటి మీన. కొన్ని ఏరినా మొత్తం పురుగులో వెళ్ళిపోయినాయి, పడేసినా. గిన్నె మిగిలితే చిక్కుడుకాయ గింజలు చేసిన, కానీ ఉడకనికే చాలాసేపు అయింది, గంటసేపు ఉడికింది. మాది కుక్కర్ సీటు పోయింది ఫ్రెండ్స్, కుక్కర్ సీటు తెచ్చుకోలేదు. ఈ గల్లీలో అనుకుంటూనే ఉన్నాం కానీ గ్యాస్ అంతా మాకు ఉడకనికి దీంట్లోనే అయిపోయింది. కుక్కర్లో పెడితే ఏమవుతుందంటే 5 సీటీలకి మంచిగా ఉడికిపోతుంది. 5 సీటీలకు మంచిగా ఉడికిపోతుంది చూడండి, జల్దీ ఉడికిపోతుంది. ఇట్లా మామూలుగా దీంట్లో పెట్టినామంటే అబ్బాబాబా గ్యాస్ వేస్ట్, అన్ని వేస్ట్ అవుతాయి. ఆ సీటీ ఏమైందంటే మేము పిల్లలతో
అది మీంది పోయింది ఎక్కడేసిందో దాన్ని అట్టు పోయింది వస్తలేదు ఇక అందుకని ఇప్పుడు తెచ్చుకోలేదు. ఇక్కడ మాకు ఎంత గల్లీలు ఉన్నాయి అన్నీ దొరుకుతాయి, పోవాలి పోయి తెచ్చుకుంటే పిల్లలకు చెప్తే ఆ పిల్లలు చిన్న ఉండగా తెలియదు, నేనే పోతాను, నేనే పోయి తీసుకొస్తా. ఎవరో పక్కకు మొలలు కొడుతున్నారు మాతోటి గిటండి. ఇట్లే మొన్న మేము ఇంట్లో కిరాయికి వచ్చిన ఇంట్లో మొలలు కొడితే పక్కింటి వాళ్ళకి ఏందో ఏమో మా ఓనర్ వాళ్ళు ఇక్కడ లేకుంటారు, అక్కడ ఓల్డ్ సిటీలు ఉంటారు. అయితే వాళ్ళకి ఫోన్ చేసి మీ ఇంట్లో మొలలు కూడా అంటే ఇక ఓనర్ ఆమె అన్నది సరేలే కొట్టుకొని రా అన్నది. పక్కింటి వాళ్ళకే చాలా ఇది ఉంటుంది నిజంగా అండి. పక్కలో కొంచెం మంచిగా ఉంటారు, కొంతమంది అయితే చాలా ఇది ఉంటారు. మా పక్కింటి వాళ్ళు అస్సలు బాగలేరండి, ఇంత గిట్ట బాగలేరు అసలుకి. కొంతమంది అయితే మంచిగా ఉంటారు, మేము అక్కడ ఉన్నప్పుడు అయితే మంచిగానే ఉంది. ఇప్పుడు వాళ్ళు కొడుతున్నారు ఇదేమైందంటే వాళ్ళ కూడా మా కూడా మధ్యలో ఆడింది ఉంది. వాళ్ళు కొడితే మాకు వినిపిస్తుంది, మేము కొడితే వాళ్ళకి వినిపిస్తుంది అక్కడ. ఈ మా ఉన్న గోడలు ఓలా దానికి మాకు కష్టం కొడుతున్నారు, అప్పుడు వస్తుందేమో అది. అందుకనే సరే ఫ్రెండ్స్ బాయ్. रुका आवाज़ नहीं